రామాయణంలో కూడా బ్రేకప్స్ ఉన్నాయి, చీటింగ్స్ ఉన్నాయి. అందరికీ తెలిసినట్టుగా మహాపతివ్రత అయిన అహల్య గౌతమ మహర్షిని చీట్ చేసింది అనుకుంటూ ఉంటాం. కానీ అలా ఎందుకు చేయవలసి వచ్చింది? అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? వదిలేయాలా? శిక్షించాలా? ఇంకేదైనా చేయాలా? మోహిని స్వరూపం అంతటి అందం గల స్త్రీ అహల్య. బ్రహ్మ అహల్యను సృష్టించిన వెంటనే ఇంద్రుడు ఆమె అందానికి లొంగి ఆమెనిచ్చి వివాహం చేయవలసింది అని కోరాడు. ఆయన దేవతలకు అధిపతి, అందగాడు, ఐశ్వర్యం కలవాడు. ఐరావతము, కామధేనువు, వజ్రాయుధము ఆయన సొంతం. అందుకే కాబోలు అహల్యకు ఇంద్రుని మీద కాస్త మమకారం ఏర్పడింది. అందుకే కన్నెపిల్ల ఉన్న ఇంట్లో అనవసరంగా ఎవరిని పడితే వారిని తీసుకొచ్చి పొగడకూడదు. తెలిసి తెలియని సిచ్యువేషన్స్ లో వాళ్ళ మైండ్ డీవియేట్ అయ్యి ఇన్ఫాక్చుయేషన్ కి లోనయ్యే ప్రమాదం ఉంది. భూమిని ముందుగా చుట్టి వచ్చిన వారికే అహల్యనిచ్చి వివాహం చేస్తానని బ్రహ్మదేవుడు అన్నాడు. అందరూ దేవతలు వారి వాహనాల మీద బయలుదేరి వెళ్లారు. గౌతమ మహర్షి మహా తపశ్శక్తి, జ్ఞానం కలవాడు. దేవతలే వచ్చి దర్శించుకుంటారు. అలాంటి గౌతముడు అక్కడే ఉన్న ఆవుకు ప్రదక్షిణ చేసి వచ్చి కూర్చున్నాడు. ఆవుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆవుకు నమస్కరిస్తే భూమికి నమస్కరించినట్లే. గౌతముడు గెలిచాడు కాబట్టి అహల్యనిచ్చి వివాహం చేశారు. ఇంద్రునికి ఇంకా ఆశ తీరలేదు. గౌతముని తపశ్శక్తి పెరిగిపోతుంది. ఎప్పటికైనా దేవతలకు ఆపద కలగొచ్చు. ఇప్పుడైతే గౌతముడిని ఏమీ చేయలేరు కాబట్టి అహల్యను చేరుకోవాలి. అలా కోరిక నెరవేరుతుంది. అలానే గౌతముని తపశ్శక్తి తగ్గుతుంది అని ఒకనాడు బ్రాహ్మీ ముహూర్తాన గౌతముడు లేచి స్నానానికి వెళ్లిన సమయం చూసి ఇంద్రుడు గౌతముని వేషంతో అహల్య వద్దకు వెళ్లి తనతో సంగమించమని కోరాడు. గౌతమ మహర్షి మహాజ్ఞాని. అతను ఈ బ్రాహ్మీ ముహూర్తాన సంగమం కోరడు అని అహల్యకు బాగా తెలుసు. ఆమె మహాపతివ్రత. వచ్చినవాడు ఇంద్రుడే అని ఆమె గ్రహించగలదు. వచ్చినవాడు ఇంద్రుడే అని కూడా ఆమెకి తెలుసు. కానీ ఎప్పుడో ఇంద్రుడి మీద ఉన్న చిన్న మమకారం చేత ఆమె అతనితో సంగమించింది. ఇక్కడ ఇంద్రుడు కాని అహల్య కాని అలా తప్పు చేసి ఉండకూడదు. ఇంద్రియాలకు లొంగిపోవడం మానవ సహజం. అందుకే అమ్మాయిలకి కాని అబ్బాయిలకి కాని చిన్నప్పటి నుండే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టడం మంచిదే. ఇంద్రుడు వెళ్లిపోతుండగా గౌతముడు చూస్తాడు. అతనికి అంతా అర్థమయ్యింది. ఇంద్రుడు తాను పురుషుడనే అహంకారంతోనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు కాబట్టి అతని పురుషత్వం పోవాలి, అతని అండాలు రాలిపోవాలని శపించాడు గౌతముడు. అహల్యను రాయిగా మారమని శపించలేదు. తన మనసు చెలించి ఇలాంటి దోషం చేసింది కాబట్టి దానికి కారణం ఆమె శరీరం, వాటికి ఆహారం, గాలి అందించడమే కాబట్టి గాలి ఆహారం ఏమీ లేకుండా అలా పడి ఉండి తపస్సు చేసుకో అని శపించాడు. రామచంద్రమూర్తి వచ్చినప్పుడు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. ఇక్కడ గమనించాల్సింది, భార్య ఏదైనా తప్పు చేస్తే భర్తగా ఆమె తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయాలి, కానీ వదిలేయకూడదు. క్రూరుడై చంపకూడదు. ఆ తప్పు చేయడానికి ఆమెకి ఏమి సహకరించాయో, ఏ ధైర్యంతో ఆమె ఆ తప్పు చేశారో దాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి. అదే పురుష లక్షణం. ఒకరికి చీమని చంపితే రాని కోపం కోడిని చంపితే వస్తుంది. ఒకరికి కోడిని చంపితే రాని కోపం పిట్టలను కాల్చితే వస్తుంది. అందరూ తప్పులు చేస్తూనే ఉంటాం. ఒకరికి తప్పనిపించింది ఇంకొకరికి తప్పనిపించకపోవచ్చు. కానీ ఆ తప్పులను క్షమించే మనసుండాలి. ఆ తప్పు మళ్లీ చేయకుండా చూడగలగాలి. ఇదే రామాయణం నేర్పుతుంది.